మునుపు మోసం చేసిన యాకోబు ఇప్పుడు మోసగించబడుతున్నాడు. ఆ అంగీని తెచ్చి చూపి దీనిని గుర్తుపట్టగలవా అని అడుగుతున్నారు. మాకు ఈ అంగీ కొండల్లో దొరికింది అంటున్నారు. ఏదో అడవి జంతువు యోసేపును చంపి ఉండవచ్చు అని ఆలోచన చెప్తున్నారు. యాకోబు నమ్మాడు. తన కొడుకైన యోసేపు చనిపోయాడని అతని కోసము ఎంతో విలపించాడు. గలతీ పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం అతని పట్ల నెరవేరింది. తాను విత్తినదే ఇప్పుడు తాను కోస్తున్న పంట. మోసపోకండి, దేవుడు వెక్కిరించబడడు. ఎవడు ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు. మోసాన్ని విత్తాడు. తన తండ్రిని తాను ఎలా మోసగించాడో అలాగే తన కొడుకులు తనను మోసగించారు. గోధుమలు విత్తితే గోధుమ పంట కోస్తాము, గురుగులు విత్తితే గురుగుల పంట కోస్తాము. ఇదే సూత్రము భౌతిక, నైతిక, ఆధ్యాత్మిక